మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ కాకరేపుతున్నాయి. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ను డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తన ఎమ్మెల్యేలతో కలిశారు. దీనిపై అటు ప్రతిపక్షం ఇటు పాలక పక్షంలోనూ తీవ్రంగా చర్చ నడుస్తోంది. పవార్ ఎన్డీఏ కూటమిలో చేరతారనే వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి శరద్ పవార్ కూడా హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. అయితే డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. అప్పటికే అసెంబ్లీ ఆవరణలోని తన ఆఫీసు వద్ద వేచి చూస్తున్న శరద్ పవార్తో దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే ఏ అంశంపై మాట్లాడారన్న దానిపై ఇద్దరు నేతలు స్పందించలేదు. మర్యాదపూర్వకంగానే ఇద్దరు నేతలు సమావేశమయ్యారని షిండే కార్యాలయం తెలిపింది. మరోవైపు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శరద్ పవార్ ఎన్డీఏ కూటమిలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.